వెల్కమ్ బ్యాక్. 10th క్లాస్ రిజల్ట్స్ 2025 ఈరోజు రిలీజ్ అయ్యాయి. నేను గత వీడియోలో చెప్పిన విధంగానే ఈసారి గత సంవత్సరాల రిజల్ట్స్ను కంపేర్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎనీహౌ కొంతమంది విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఏంటంటే వాళ్ళు బాగా రాసినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్లో మార్కులు అనేవి సరిగా రాలేదు. చాలామంది ఈ విషయం మీద కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దీని కంప్లీట్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయండి అంటే వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ అనేది రాకపోతే కామెంట్ చేయండి, మీ కామెంట్కి నేను రెస్పాండ్ ఇస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఏ సబ్జెక్ట్స్లో మీ మార్క్స్ తక్కువ వచ్చాయో ఫస్ట్ మీరు ఒక క్యాలిక్యులేషన్కి రండి, ఒక ఫైనల్ డిటర్మినేషన్కి రండి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్క్స్, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఒక సింగిల్ డిజిట్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉంటే వదిలేయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్లో మీరు 90 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశారు, మీకు 83, 85 వచ్చాయి. అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్ని వదిలేయండి. అలా కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 90 ఉన్నాయి, మీకు వచ్చిన మార్క్స్ వచ్చేసి 50 ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి అంటే మీరు రీవెరిఫికేషన్ ఒకటి ఉంది, రీకౌంటింగ్ ఒకటి ఉంది. ఇది ఏంటి అనేది చెప్తాను. సో రీకౌంటింగ్కి వెళ్తే ఎలాగుంటుంది, మీ క్వశ్చన్ పేపర్ ఏదైతే స్క్రిప్ట్, ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మొత్తం తీస్తారు. ప్రతి పేజ్ కింద టోటల్ వేస్తారు కదా, పేజ్ టోటల్స్ని కౌంట్ చేస్తారు. మొత్తం ఇంకా అంటే ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్కి వచ్చినటువంటి మార్క్స్ని మళ్ళీ కౌంట్ చేస్తారు. మళ్ళీ కౌంట్ చేసి ఏమైనా మార్కులు పెరిగితే ఆ కొత్త మార్కులు మీకు వేసి పంపించడం జరుగుతుంది. సో దీనితో పాటు మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది మీ వాట్సాప్ నెంబర్కి ఫోటోస్టాట్ కాపీని, అంటే ఫొటోస్ తీసి మీకు ఆ కాపీని మీకు పంపించడం జరుగుతుంది. అలా కాకుండా రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే, రీవెరిఫికేషన్ అంటే మొత్తం పేపర్ మీరు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో మొదటి నుంచి ఒక కొత్త పేపర్ ఏ విధంగా కరెక్షన్ చేస్తారో అదే విధంగా పేపర్ మొత్తం కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు మొత్తం అన్ని క్వశ్చన్స్ని ఒక ఫ్రెష్ పేపర్ ఏ విధంగా కరెక్షన్ చేస్తారో అదే విధంగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది రీవెరిఫికేషన్. రీకౌంటింగ్ చేయించుకోవాలి అంటే పేపర్కి వచ్చేసి 500, రీవెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే పేపర్కి వచ్చేసి 1000 రూపీస్. మీరు ఎన్ని పేపర్లైనా ఈ విధంగా చేయించుకోవచ్చు. అయితే ఈ విధంగా చేయించుకోవటానికి రేపటి నుంచి అవకాశం ఉంది. రేపటి నుంచి మే 1 వరకు మీకు ఈ టైం ఇచ్చారు. మీరేం చేయాలి అంటే మీరు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని, లేక ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఎవరో ఉంటారు కదా, అతన్ని కలవలసి ఉంటుంది. సో అతని ద్వారా మీరు అతను ఏం చేస్తారంటే హెచ్ఎం అనుకోండి, లేక ప్రిన్సిపాల్ అనుకోండి, ఏం చేసిద్దంటే ఎస్ఎస్సి బోర్డు ఒక అఫీషియల్ లింక్ ఇచ్చింది వాళ్ళకి. ఆ లింక్ ద్వారా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దాని ద్వారా ఈ ఫీజు పే చేయవలసి ఉంటుంది. మనం ఇండివిజువల్గా ఫీజు పే చేయడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మీరు చదివిన స్కూల్కి రేపు వెళ్ళండి. రేపు వెళ్ళి ఈ విధంగా మీరు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఏదైతే చేయించుకోవాలో అది చేయించుకోండి. సో రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్, రీకౌంటింగ్ అయితే 500 రూపీస్. నన్ను అడిగితే ఏది బెటర్ అని దానికి ఆన్సర్ వచ్చేసి నేనేం చెప్తానంటే రీవెరిఫికేషన్ చేయించుకోండి. రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్ అవుతుంది. మా డబ్బులు పక్కన పెట్టినట్లయితే పేపర్ మొత్తం మళ్ళీ మొదటి నుంచి కరెక్షన్ చేస్తారు. కాబట్టి మీకు ఇంకా అంటే ఏదైతే రీవెరిఫికేషన్ తర్వాత మీకు మార్క్స్ వస్తాయో ఇంకా తిరిగి ఉండదు అనమాట, అవి మీకు ఫైనల్ మార్క్స్. రీకౌంటింగ్ ఏంటంటే ఓన్లీ కౌంటింగ్ చేస్తారు. మీరు ఆన్సర్ కరెక్ట్ రాసి ఉన్నా అక్కడ ఒకవేళ మార్క్స్ వేయకపోతే దాన్ని ఏం టచ్ చేయరు. ఈసారి ఏం చేస్తారు, రీవెరిఫికేషన్ ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ నుంచి కరెక్షన్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ మార్క్స్ వేసుకుంటూ కొత్తగా వచ్చిన మార్క్స్, టోటల్ మార్క్స్ మీకు వేసి పంపిస్తారు. యాజ్ వెల్ యాజ్ మొత్తం అది ఫోటోస్టాట్ మీకు వాట్సాప్ నెంబర్కి పంపించడం జరుగుతుంది. సో అంతేకాకుండా మీ షార్ట్ మెమో ఒకవేళ మీకు ముందుగానే రిలీజ్ అయినప్పటికీ కూడా మీ మెయిన్ మెమో ఉంటుంది కదా, మీ మెయిన్ మెమోలో రివైజ్డ్ మార్క్స్తో మీకు అందుతుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ చేయించుకోండి. ఇది వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. సో దానికి రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్స్.